హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క సమీపంలో శ్రీవారి సమక్షంలో మనం చక్కగా మాస వైశిష్ట్యంలో భాగంగా వ్రతముల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ శుభవేళ. మరి నిన్నటి రోజున వ్రతములు ఏ విధంగా ఆచరించాలి, వ్రతాల మధ్యలో వచ్చే విఘ్నములకు ప్రాయశ్చిత్తములు ఎలా చేసుకోవాలి, ఒకవేళ పెద్దలు వ్రతాలు కనుక ఆచరించలేకపోతే ఆ వ్రతాలు ఎవరి చేత చేయించి వారు పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు, మరి వ్రతముల మధ్యలో వచ్చే అశౌచాదులకు దోషం ఏదైనా ఉన్నదా, ఇలాంటి విశేషాలన్నీ కూడా నేను తెలుసుకుని అదేవిధంగా అశూన్య శయనం అనే వ్రతం గురించి తెలుసుకున్నాము. అంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి వారి మధ్య భేదభావాలు రాకుండా దంపతులు చక్కగా అన్యోన్యంగా ఉండటం కోసము ఏ వ్రతం చెయ్యాలి అని బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి అడిగితే దానికి సమాధానంగా పరమేశ్వరుడు సెలవిచ్చినటువంటి వ్రతము అశూన్య శయనం అనే వ్రతము. ఆ వ్రతం గురించి నిన్న తెలుసుకుంటూ చక్కగా మహావిష్ణువుని క్షీరసాగరంలో లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి మహావిష్ణువుని సేవించి వారిని అర్చించి ఆయనను విశేషమైనటువంటి స్తోత్రం ఒకటి చెప్పారు. ఆ స్తోత్రంతో మహావిష్ణువుని పూజించాలి అని శ్రీవత్సధారిణి శ్రీకాంత శ్రీపతే శ్రీధరావ్యయ అంటూ మహావిష్ణువుని పూజించి ఆ తరువాత ఒకానొక బ్రాహ్మణోత్తముణ్ణి సపత్నీకంగా తీసుకుని వచ్చి ఆయనను పూజించి శయ్యాదానము దీపదానము మొదలైన దానములన్నీ కూడా చెయ్యాలి. అది కూడా వేదవిధుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి శుక్లం అంటే తెల్లని వస్త్రము పరిచినటువంటి శయ్యను అదేవిధంగా దీపమును కూడా దానంగా ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి వాడికి కూడా కుటుంబీకుడు అయి ఉండాలి, అదేవిధంగా సంతానవంతుడు అయి ఉండాలి. అలాగే అంగవైకల్యం లేనటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇటువంటి దానం అంటే ఆ శయ్యాదానాన్ని ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి అని చెప్పారు. మరి ఆ విధంగా ఆ అశూన్యశయనం అనే వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య కలతలు రావు, వారు పరస్పర అనురాగంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అంటూ వారి యొక్క పుత్రుల వల్ల కానివ్వండి, వారి యొక్క కుటుంబం వల్ల కానివ్వండి ఎటువంటి శోకములు వారికి అంటే కుటుంబంలో వారందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కావున కుటుంబపరమైనటువంటి ఏ కష్టములు కూడా వారికి ఉండవు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. అదేవిధంగా ఆ అశూన్యశయనం అనే వ్రతాన్ని చేసినటువంటి వారు పరిపూర్ణమైనటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, విష్ణు సాయుధ్యాన్ని అంత్యమున పొందగలరు అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. ఆ తరువాత బ్రహ్మగారు మరొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అంటే కథమారోగ్యమైశ్వర్యం మతిర్ధర్మస్థితి సదా అవ్యంగాధ పరే భక్తి విష్ణు చాపి భవేత్ కథం. పరమేశ్వర, ఇంతకుముందు మీరు చెప్పినటువంటి వ్రతం చాలా బాగున్నది. అయితే దంపతులు అన్యోన్యంగా ఉంటే సరిపోదు, మరి వారికి ఆయురారోగ్యములు అదేవిధంగా భగవంతుని యందు భక్తి కూడా ఉండాలి. కాబట్టి ఈ జీవనంలో మానవులకి భగవంతుని యందు భక్తి అదేవిధంగా ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి ఏ విధంగా కలుగుతాయి, సులభోపాయంగా వీటిని పొందేటటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా తెలియజేయండి అని బ్రహ్మగారు పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు అంటున్నాడు, సాధు బ్రహ్మస్త్వయా పృష్టం ఇదానీం కథయామితే విరోచనస్య సంవాదం భార్గవస్య చ ధీమతః. బ్రహ్మన్ మంచి ప్రశ్న అడిగారు. వీటి వల్ల మానవులకు అమేయమైనటువంటి లాభం అనేది కలుగుతుంది. అంటే లోకానుగ్రహ కాంక్షతోటి బ్రహ్మగారు అడిగినటువంటి ప్రశ్న కావున
పరమేశ్వరుడు మెచ్చుకుని మరి దానికి తగినటువంటి తరణోపాయాన్ని, దానికి తగినటువంటి ఉపాయాన్ని, చేయవలసినటువంటి వ్రతాన్ని గురించి చెబుతూ అంటున్నారు. ఇదే విధంగా ఈ విషయం గురించే ఒకానొక సందర్భంలో ప్రహ్లాదుని యొక్క పుత్రుడైన విరోచనుడికి, అదేవిధంగా శుక్రాచార్యుల వారికి కూడా సంవాదం అంటే మాటలు జరిగాయి. ఈ విధంగా అంటే వ్రతాన్ని ఆచరించి ఆయుష్ని, ఆరోగ్యమును, ఐశ్వర్యమును పొందేటటువంటి విషయం గురించే ఒకానొక సందర్భంలో విరోచనుడికి, అదేవిధంగా ఆ శుక్రాచార్యుడు గురువు గారైనటువంటి శుక్రాచార్యుడికి ఇరువురికి కూడా మధ్యలో వాదోపవాదములలాగా వారిరువురికి సంభాషణ జరిగినది. దాని గురించి చెబుతాను వినమని చెప్పి పరమేశ్వరుడు బ్రహ్మగారితోటి చెబుతూ ఉన్నాడు. ప్రహ్లాదస్య సుతం దృష్ట్వా ద్విరష్ట పరివత్సరం తస్య రూపమిదం బ్రహ్మన్ సోహసద్భృగునందన. ఒకానొక సందర్భంలో ప్రహ్లాదపుత్రుడైనటువంటి విరోచనుణ్ణి చూచి, అప్పటికి విరోచనుడికి 16 సంవత్సరములు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు 16 సంవత్సరములతో ఉన్నాడు. మరి ఏదో సందర్భంగా ఆ రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి పెద్దలను పలకరించాడు. విరోచనుడిని చూచిన వెంటనే ఒక్కసారి నవ్వాట. నవ్వి సాధు సాధు అని అంటూ విరోచనను చూసిన వెంటనే సహజంగా రాజకుమారుడు అంటే అదేదో ఒక రకమైనటువంటి గౌరవభావనతోటో, లేకపోతే ఒక రకమైన అనుగ్రహ భావనతోటో, ఆశీర్వచనం చేసే విధంగానో అలా ఉండవలసింది. ఈ శుక్రాచార్యుల వారు విరోచనుడిని చూచిన వెంటనే ఒక్కసారి నవ్వారుట. నవ్వి సాధు సాధు మహాబాహు విరోచన శివంతవ తత్తథా హసితంతస్య పప్రచ్చ సురసూదన. నవ్వినటువంటి వాడు ఏమన్నాడు, సాధు సాధు, చాలా బాగుంది నాయన, బాగుంది, శుభం, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వచనం చేశారు. చేసేటప్పటికీ విరోచనుడికి అర్థం కాలేదు. ఏమిటి ఇలాగా గురువుగారు ఈ విధంగా నన్ను చూచి నవ్వి, పోనీ నవ్విన వారు నవ్వడానికి గల కారణం ఏదన్నా చెప్పారంటే అలా చెప్పకుండా సాధు సాధు, చాలా బాగుంది నాయన, బాగుంది, నీకు శుభం కలుగుగాక అని చెప్పి అంటున్నారు. ముఖంలో ఆనందంతో ఉన్నారు. అంటే నాలో ఏమైనా లోపం ఉండి నవ్వుతున్నారా, లేకపోతే నాలో ఏదైనా విశేషం ఉండి నవ్వుతున్నారా అని ఈ విధంగా అనేకమైనటువంటి సందేహాలు కలిగి వెంటనే గురువుగారిని అడుగుతున్నాడు. అడిగి బ్రహ్మన్ కిమర్థమే తత్తే హాస్యం వై మామకంకృతం సాధు సాధుతి మామేవం ముక్తమాన్ తద్వదస్త్వమే. బ్రహ్మన్, ఓ గురువుగారు, నన్ను చూచి మీరు ఎందుకు ఈ విధంగా నవ్వారు? నవ్వి చాలా బాగుంది నాయన, చాలా బాగుంది, చాలా సంతోషం అంటూ శుభం, నీకు శుభం కలుగుగా కానీ ఈ విధంగా ఆశీర్వచనం చేశారు. ఏ కారణము లేకుండా ఎవరూ కూడా నవ్వరు. ఒకటి ఆనందం కలిగి ఉండాలి, లేకపోతే ఏదైనా గుర్తు వచ్చి ఉండాలి, ఎదుటివాడిలో ఏదైనా లోపం కలిగించి ఉండాలి, లేకపోతే ఎదుటివాడిలో ఏదైనా విశేషం అన్నా కనిపించి ఉండాలి. ఇవేవీ లేకుండా సహజంగా ఊరికి నవ్వితే వాళ్ళని ఉన్మత్తులు అని అంటారు. మరి గురువుగారైన శుక్రాచార్యుల వారు ఏ కారణము లేకుండా ఏ పని చెయ్యరు కావున ఈ విధంగా నవ్వడానికి గల కారణమేమిటి అని అనేటప్పటికీ వెంటనే శుక్రాచార్యుల వారు చెబుతున్నారు. విస్మయాత్ వ్రతమాహాత్మ్యాత్ హాస్యమే తత్కృతం మయా. నాయన, విస్మయంతో నేను నవ్వాను. ఎందుకు నవ్వాను అంటే నిన్ను చూచి నేను విస్మయాన్ని పొందాను. అదేం గురువుగారు, నేను మామూలుగానే ఉన్నా కదా, అంత విస్మయం పొందవలసిన అవసరం ఏమున్నది అంటే, లేదు నాయన, నేను విస్మయం పొందడానికి కారణం ఏమిటి అంటే ఒకానొక వ్రత మాహాత్మ్యము వల్ల నీలో ఇంత తేజస్సు గోచరిస్తూ ఉన్నది. మరి ఆ వ్రతమాహాత్మ్యము ఇంత గొప్పగా ఉంటుందా? ఇంత తేజోవంతంగా విరాజిల్లుతారా? ఇంత సౌందర్యంతో, ఇంత ఐశ్వర్యంతో ఇలా తేజస్సుతోటి తేజరిల్లుతారా అని నాకు ఆశ్చర్యం కలిగి ఆ విస్మయంతో నిన్ను చూచిన వెంటనే ఒక క్షణం నాకు అది గుర్తు వచ్చి నవ్వొచ్చింది, అందుకనే నేను నవ్వాను అని అన్నారు. అవునా, ఏమిటి ఏదో వ్రత ప్రభావం వల్ల నేను ఈ విధంగా తేజోవంతంగా ఉన్నానా? అంత తేజస్సు ఎలా వచ్చింది అని పెద్దలైనటువంటి వారు, అంతా తెలిసినటువంటి మీకు హాస్యం కలిగిందా, నవ్వు వచ్చిందా? ఏమిటా వృత్తాంతం ఏమిటో చెప్పండి అని విరోచనుడు శుక్రాచార్యులు వారిని అడిగాడు.
ఇక్కడ చూడండి, విరోచన శబ్దానికి అర్థం విశేషేణ రోచతే ఇది విరోచన. విశేషేణ చాలా ప్రత్యేకంగా, బాగుగా, మిక్కిలి, రోచతే ప్రకాశించేవాడు, రుచ దీప్తవు అని ధాతువు. కావున బాగా ప్రకాశించేవాడు, బాగా తేజోవంతంగా ఉండేవాడు, కావున ఆయనకు విరోచనుడు అని పేరు. మరి అంత తేజస్సు విరోచనుడికి ఎలా వచ్చింది? ఆ తేజస్సును చూచి విస్మయంతో శుక్రాచార్యుల వారు నవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పురా దక్ష వినాశాయ కుపితస్య త్రిశూలిన అపతద్భీమభక్త్రస్య స్వేదబిందుర్లలాటజ. విరోచనుడికి ఈ విధంగా చెప్పనారంభించారు. నాయన, పూర్వము దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని సంకల్పించి నిరీశ్వర యాగాన్ని చేస్తున్నాడు. అంటే సహజంగా యజ్ఞం చేసేటప్పుడు దేవతలందరికీ కూడా హవిస్సులను సమర్పిస్తారు. ఎవరు యజ్ఞం చేసినప్పటికీ కూడా బ్రహ్మగారికి, మహావిష్ణువుకి, పరమేశ్వరుడికి కూడా ఆ హవిస్సులను సమర్పిస్తారు. ఏ యాగంలో అయినా సరే అది తప్పనిసరిగా సమర్పించవలసినదే అష్టదిక్పాలకులకు, త్రిమూర్తులకు కూడా. కానీ పరమేశ్వరుని మీద ఉన్నటువంటి కోపంతో దక్ష ప్రజాపతి ఈశ్వరుని యొక్క సంబంధమే లేకుండా, ఈశ్వరునికి ఎటువంటి హవిస్సులు సమర్పించకుండా తాను ఒక యాగాన్ని సంకల్పించి చేస్తూ ఉన్నారు. అయితే ఆ యాగానికి పరమేశ్వరుని యొక్క పత్ని అయిన సతీదేవి, ఆ సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, ఆమె ఆ యాగానికి పిలవకుండానే వచ్చింది. వచ్చి, తండ్రి, మా భర్తని నీవు పిలవటం మర్చిపోయినట్లున్నావు, కావున ఇకనైనా ఇప్పుడైనా సరే పిలిచినట్లయితే ఆయన భోలాశంకరుడు వెంటనే నందివాహనాన్ని ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పి అన్నారట. అనేటప్పటికీ అయితే ఈమె కూడా అక్కడ నందివాహనంలోనే వచ్చింది. ఆమె వచ్చి ఈ విధంగా తండ్రికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అయితే దక్ష ప్రజాపతి అనేకమైనటువంటి దూషణలు పరమేశ్వరుని గురించి అన్నాడు. భర్త యొక్క దూషణలను వినలేనటువంటి ఆ సతీదేవి అగ్నిని రగుల్చుకుని ఆ అగ్నిలో ఆహుతైపోయింది. మరి ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు విపరీతమైనటువంటి కోపంతో, క్రోధంతో ఆయన ఉన్నారు. క్రోధంతో ఉండేటప్పటికీ ఆ క్రోధము వల్ల, క్రోధావేశము వల్ల పరమేశ్వరుడి యొక్క లలాటము నుండి ఒక స్వేద బిందువు, చెమట చుక్క నేల మీద పడింది. ఆ పడ్డటువంటి ఆ చెమట చుక్క ఎంత రౌద్రంతో, ఎంత అగ్నిలాగా ఉన్నది అంటే, పడ్డ ఆ చెమట చుక్క భూలోకం నుండి కింద 7 లోకాల వరకు కూడా వ్యాపించింది. అంటే 7 లోకాలను చీల్చుకుంటూ అడుగుకు వెళ్ళింది. సముద్రములను కూడా తపించి వేస్తూ ఉన్నది. అక్కడ నుండి ఒకానొక భయంకరమైనటువంటి రూపం ఆవిర్భవించింది. అదే చెబుతున్నారు ఇక్కడ. భిత్వాస సప్తపాతాళాన్ అదహత్ సప్తసాగరాన్ అనేక వక్త్రనయన, అంటే నయన ఉజ్వలన భీషణ, అనేక వక్త్ర నయన ఉజ్వలన భీషణ, అనేకమైనటువంటి ముఖములతోటి ఉజ్వల ప్రకాశిస్తూ తేజరిల్లుతూ అగ్నిలాగా భగభగమండుతూ భీషణమైనటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఒకనొక పురుషుడు ఉద్భవించాడు పరమేశ్వరుని యొక్క ఆ స్వేదము నుండి. ఉద్భవించినటువంటి వాడికి వీరభద్రుడు అని పేరు పెట్టారు పరమేశ్వరుడు. వీరభద్ర ఇది ఖ్యాత కరపాదాయుతైర్యుత వృత్వాస యజ్ఞమదనం పునర్భూతస్య సంప్లవ. అలా ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు దక్షిణి యొక్క యజ్ఞాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి దక్షునికి బుద్ధి చెప్పాడు. ఆ తరువాత ఇంకా కోపం చల్లారక, తండ్రి నాకు ఆనతిని ఇయ్యండి, ఈ ముల్లోకాలను కూడా ముద్దగా చుట్టేసి సర్వనాశనం చేసేస్తాను అని ఆ వీరభద్రుడు అంటూ ఉంటే, అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సాంత్వనపరుస్తూ ఉన్నాడు. కృతంత్వయా వీరభద్ర దక్షయజ్ఞ వినాశనం ఇదానీం అలమేతేన లోకదాహేన కర్మణ. నాయన, ఎవరి వలన అయితే మనకు నష్టం జరిగిందో, ఎవరి వలన అయితే సతీదేవి ఆత్మాహుతి అయినదో, ఆమె ప్రాణార్పణ చేసినదో, మరి వారిని దండించావు నీవు. కావున ఇక శాంతించు, ఈ లోకములన్నింటినీ దహించడం అనేది న్యాయము కాదు, కావున నీవు శాంతించు అని చెప్పి ఆ వీరభద్రుణ్ణి పరమేశ్వరుడు శాంతింపజేస్తున్నాడు. శాంతి ప్రదానాత్ సర్వేషాం గ్రహాణాం ప్రథమో భవ ప్రహృష్టాభిజనా పూజాం కరిష్యంతి కృతాత్మనః అని చెప్పి
ఇప్పుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞానుసారం శాంతించి ఈ లోకములన్నింటినీ కూడా రక్షించావు. అంటే ఏమిటి? ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి కోపానికి, ఆ క్రోధానికి ఈ లోకములన్నింటినీ కూడా దహించి వేయడానికి సిద్ధపడ్డాడు. కానీ పరమేశ్వరుని యొక్క మాటలను విని ఈ లోకములను దహించకుండా విడిచిపెట్టి రక్షించాడు కాబట్టి, ఈ లోకంలో శాంతిని నెలకొల్పాడు కాబట్టి, నువ్వు శాంతిని ప్రసాదించేవాడిగా ఈ లోకంలో నువ్వు మంచి కీర్తిని పొందుతావు. అదేవిధంగా గ్రహములలో ఒక ప్రధానమైనటువంటి గ్రహముగా నీవు ఉంటావు అని చెబుతూ అంగారకుడు అనే పేరుతో నువ్వు గ్రహములలో ఒకటిగా విరాజిల్లుతూ దేవలోకంలో మరలా నీకు ఒక దేవతా స్వరూపం కూడా నీకు ఉంటుంది అని ఈ విధంగా ఆ పరమేశ్వరుడు వీరభద్రునికి వరాన్ని ఇచ్చాడు. వరాన్ని ఇచ్చి అంగారకైతి ఖ్యాతిం గమిష్యతి ధరాత్మజ దేవలోకే ద్వితీయంచ తవ రూపం భవిష్యతి. ఇలాగా అంగారక గ్రహం ఏర్పడినటువంటి విశేషాన్ని తెలియజేశాడు. అంగారక గ్రహం ఎవరో కాదు, పరమేశ్వరుని యొక్క స్వేదము నుండి ఉద్భవించినటువంటి వీరభద్రుని యొక్క అంశ. వీరభద్రుడే అంగారక గ్రహములలో అంతరిక్షంలో అంగారక గ్రహంగా ఉంటూ అదేవిధంగా దేవలోకంలో దేవతా స్వరూపంగా కూడా విరాజిల్లుతూ ఉన్నాడు అనే విషయం చక్కగా మనకు పద్మపురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి అటువంటి అంగారకుణ్ణి చతుర్థి నాడు గనక పూజించినట్లయితే ఆ అంగారకుడు అమితమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. దానిని అంగారక చతుర్థి వ్రతము అని అంటారు. ఈ విధంగా అంగారక చతుర్థి వ్రతం గురించి చెప్పనారంభించాడు బ్రహ్మగారు. అలాగా ఏవముక్తస్తశాంతిం అగమత్కామ రూపధృతు. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అనుజ్ఞతోటి కామరూపధృత తనకిష్టమైనటువంటి రూపాన్ని దాల్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఆ వీరభద్రుడు అంతరిక్షంలో ఒక గ్రహములాగా అంగారకునిలాగా ఏర్పడి తన భ్రమణముతోటి జీవులన్నిటికీ కూడా శాంతిని అదేవిధంగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడుట. అయితే అలాగా ఆవిర్భవించినటువంటి అంగారకుణ్ణి ఒకానొక చతుర్థి రోజున, మంగళవారము చతుర్థి ఈ రెండూ కలిసినటువంటి రోజున అంగారకుణ్ణి గనక ఆరాధించినట్లయితే కుజదోషములు కానివ్వండి ఏవైతే ఉంటాయో, అదేవిధంగా కుజగ్రహ దోషం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగుతాయి అంటారు. సహజంగా గ్రహములన్నీ కూడా వాటి వాటి ప్రభావాన్ని చూపించడంలో గొప్పవే. అయితే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది మన జీవనం మీద ఎక్కువగా ఉంటుంది. సహజంగా చెబుతూ ఉంటారు, కుజగ్రహం ఈ అంగారక గ్రహ ప్రభావం అంటే దుష్ప్రభావం గనక ఉన్నట్లయితే ఆరోగ్యపరంగాను అదేవిధంగా మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే వివాహం జరగడానికి ప్రతిబంధకములు అనేవి ఏర్పడతాయి, వివాహం జరగడం ఆలస్యం అవుతుంది అని అంటారు. అదేవిధంగా అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావం గనక ఉన్నట్లయితే ఆ మనిషి సామాన్యంగా సులువుగా జరిగేటటువంటి కార్యాలకు కూడా మోకాలు అడ్డు వేయటం అంటారు. అడ్డుపుల్లలు వేస్తూ ఆ కార్యాన్ని ఆపి మరలా ఏదో తన ప్రతిభతోటి జరిగినట్లుగా చేస్తూ ఉంటారట. అంటే మనం చేసేటటువంటి కార్యాలకు ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో వారికి అంగారక గ్రహం యొక్క కుదృష్టి ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలట. ఈ విధంగా అంగారక గ్రహము మానవుల మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అంశతోటి వీరభద్రుని యొక్క అవతారంగా ఆవిర్భవించినటువంటి అంగారక గ్రహాన్ని మంగళవారం నాడు, అందున చతుర్థి కలిసినటువంటి మంగళవారం రోజున కనుక పూజ చేసినట్లయితే, వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆయన యొక్క పరిపూర్ణమైన సుదృష్టి, కరుణాదృష్టి అనేది కలిగి అంగారక గ్రహ దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషములన్నీ కూడా పరిపూర్ణంగా సమసిపోతాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఒకానొక సందర్భంలో ఈ అంగారకుని యొక్క విశేషాన్ని, అంగారక వ్రతం, అంగారక చతుర్థి వ్రతం యొక్క విశేషాన్ని తెలుసుకున్నటువంటి ఒకానొక సామాన్యుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ వ్రతాన్ని ఈ విరోచనుడు చూశారట. చూసేటప్పటికీ ఆ వ్రతాన్ని చూచినటువంటి ప్రభావం వలనే ఈ విరోచనుడికి అమితమైనటువంటి తేజస్సు కలిగిందిట.
మరి ఆ విధంగా అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు కావుననే విరోచనుడికి ఆ పేరు వచ్చింది అని చెబుతున్నారు. సకదాచిత్ భవాన్ తస్య పూజార్థాధికముత్తమం దృష్టవాన్ క్రియమాణంచ శూద్రేణ త్వం వ్యవస్థితః తేన త్వం రూపమాన్ జాతః అసురః శత్రుకులాశని వివిధాచ రుచిర్జాత యస్మాత్తవ విదూరగా. ఈ విధంగా ఒకానొక సందర్భంలో మంగళవారము చతుర్థి ఉన్నటువంటి శుభ దినములో ఒకానొక సామాన్యుడైనటువంటి వాడు సేవక వృత్తిలో ఉన్నటువంటి ఒకానొకడు ఈ అంగారకుణ్ణి ఉద్దేశించి వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆ వ్రతాన్ని ఈ విరోచనుడు చూశాడుట. కేవలం చేసింది ఏమిటి? చూచాడుట. చూసేటప్పటికీ చూసినంత మాత్రముననే ఆ వ్రతం యొక్క ప్రభావం వలన విరోచనుడికి తేజోవంతమైనటువంటి దేహము వచ్చిందిట. అంటే అంతకుముందు అంత తేజస్సుగా ఉండేవాడు కాదు. కానీ ఆ అంగారకగ్రహ వ్రత మహిమ వలన ఈ విరోచనుడికి అమితమైనటువంటి తేజస్సు అనేది వచ్చింది. ఆ తేజస్సు రావడం ద్వారా ఎంత తేజస్సు వచ్చిందంటే వివిధాచ రుచిర్జాత యస్మాత్వ విదూరగా. సహజంగా కొంత దూరం దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని దగ్గరగా చూడగలుగుతాము. దూరంగా ఉన్నప్పుడు మనం చూడలేము. ఎందుకు అంటే ఆ తేజస్సు కొంతవరకే వ్యాప్తి చెందుతుంది. కానీ విరోచనుడు ఇక్కడ ఉన్నటువంటి విషయము చాలా దూరం నుండి కూడా చూసి తెలుసుకోగలరుట. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ తేజస్సు తేజరిల్లుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అంటే ఆ తేజస్సు ఎవరిదో కాదు, విరోచనుడిదే అని లోకంలో ప్రసిద్ధి వచ్చేసిందిట. ఆ విధంగా దూరం నుంచి కూడా భాషించేటటువంటి తేజస్సుతోటి తేజరిల్లుతూ ఉన్నావు. అందుకనే నీకు విరోచన ఇతి ప్రాహు తస్మాత్వం దేవదానవాహ. అప్పటి నుండి ఆ సామాన్యుడైనటువంటి సేవక వృత్తిలో ఉన్నటువంటి ఒకానకుడు చేస్తున్నటువంటి అంగారక వ్రతాన్ని వీక్షించి తేజస్సును పొందినప్పటి నుండి ఆ అమితమైనటువంటి తేజస్సును చూచినటువంటి వారందరూ కూడా విశేషేణ రోచతే, అబ్బో విశేషమైనటువంటి ప్రకాశంతో ఇతను తేజరిల్లుతూ ఉన్నాడు కావున ఇతను విరోచనుడు అని దేవతలు రాక్షసులు అందరూ కూడా కీర్తించారుట. మరి ఆ వ్రత ప్రభావం వల్లనేనేమో నీవు ఈయన ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించి ఈ విధమైనటువంటి తేజస్సుని పొందావు అని చెప్పారట. అందుకనే ఈ తేజస్సును చూచే నేను నవ్వాను నాయన. ఎవరో చేస్తున్నటువంటి ఆ అంగారక వ్రతాన్ని చూచినటువంటి నీకు ఇంతటి తేజస్సు కలిగిందా? పోనీ ఆ తేజస్సు కొంతకాలం ఉండి సమసిపోవచ్చు కదా. అలా సమసిపోకుండా ఇప్పటి వరకు కూడా అంత తేజస్సుతో ఉన్నావేమిటి? ఆ వ్రతం ప్రభావం ఎంత గొప్పది అబ్బా అని అనుకుని నిన్ను చూచిన వెంటనే నాకు నవ్వు వచ్చింది నాయన. అందుకనే నేను చాలా బాగుంది అని చెప్పి నేను అన్నాను అని చెప్పి పశ్యతోపి భవేద్రూపం ఐశ్వర్యం కిము కుర్వతః. వెంటనే నాకు అనిపించింది, చూచినటువంటి నీకే ఈ విధమైనటువంటి తేజస్సు వచ్చి ఈ విధంగా ఐశ్వర్యంతో తేజరిల్లుతూ ఉన్నావు అంటే మరి చేసినటువంటి ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి ఎంత ఐశ్వర్యం కలుగుతుంది, శారీరకమైనటువంటి ఎంత దారుఢ్యం కలుగుతుంది, ఎంత తేజస్సు కలుగుతుంది అని నేను ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యంతో నిన్ను చూచి ఒక్కసారి నాకు నవ్వొచ్చింది నాయన. యస్మాచ్చ భక్త్యాధరణీసు తస్య వినింద్యమానేన కవాదిదానం ఆలోకితం తేన సురారి గర్భే సంభూతిరేషా తవ దైత్యజాత. నీవు ఆ వ్రతాన్ని చూచినటువంటి కారణము చేతనే ఈ విధంగా ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించి ఇంత తేజస్సుతోటి నీవు విరాజిల్లుతూ ఉన్నావు అనేటప్పటికీ వెంటనే విరోచనుడికి సందేహం కలిగింది. స్వామి, ఆ వ్రతాన్ని చూచినటువంటి నాకు ఇంత గొప్ప జన్మ, ఇంత గొప్ప తేజస్సు వచ్చింది అంటున్నారు. అసలు ఆ వ్రతము చేసేటటువంటి విధానం ఏమిటి? ఎప్పుడు ఆ వ్రతాన్ని చెయ్యాలి? ఆ వ్రత విధానాన్ని, వ్రతం యొక్క గొప్పతనాన్ని నాకు పరిపూర్ణంగా తెలియజేయండి అని అడిగితే ఈ విధంగా చెబుతున్నాడు. ఏమని? చతుర్థి మంగళవారము కలిసినటువంటి రోజున అంగారకుణ్ణి, ఆ కుజగ్రహాన్ని ఉద్దేశించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతము చేయదలుచుకున్నటువంటి వారు ప్రాతకాలంలోనే నిద్రలేచి అక్కడ స్నానం చేసేటప్పుడు మృదా స్నానం చెయ్యాలి అని చెబుతున్నారు. అంటే మంచి మృత్తికను ధరించి
ఆయా మంత్రములతోటి స్నానము చేయాలి. మృదా స్నానం తదా కుర్యాత్ పద్మరాగ విభూషిత. అదేవిధంగా పద్మరాగమణిని ధరించి మృదా స్నానము ఆచరించాలి. ఆచరించి అక్కడ అగ్నిర్మూర్ధాదివో మంత్రం జపేత్ స్నాత ఉదన్ముఖ. అగ్నిర్మూర్ధాది వక్కకుత్పతి అని ఈ విధంగా మంత్రం చెబుతూ ఉంటారు. ఆ మంత్రాన్ని పఠిస్తూ స్నానాన్ని ప్రాతకాలంలో మృదా స్నానాన్ని ఆచరించాలి. అంటే మృదా స్నానం ఆచరించి ఉత్తరం వైపుకు తిరిగి ఆ మంత్రాన్ని జపించాలి అంటున్నారు. బాగుందండి. మరి మంత్రము రానటువంటి వారు ఏం చెయ్యాలి? అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని అంటున్నారు కదా, మరి మంత్రం రానిటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, మృదా స్నానం చేస్తూ శూద్రస్తూష్ణీం స్మరన్ భౌమం ఆస్తాంభోగ వివర్జిత. మరి ఈ మంత్రములు రానటువంటి వారు ఏం చేయాలి అంటే, తూష్ణీం మౌనంగా ఆ అంగారకుణ్ణి తన మనస్సులో ధ్యానిస్తూ ఆ విధంగా అంగారకునికి నమస్కరించాలిట. ఆ నమస్కార మాత్రము చేతనే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది చతుర్థి మంగళవారము కలిసినటువంటి రోజున అని చెబుతూ, ఆ విధంగా ప్రాతకాలంలో మృదాస్నానం అంటే మృత్తికను అదేవిధంగా పద్మరాగమణిని ధరించి స్నానము చేసి అగ్నిమూర్ధ అనే మంత్రముతోటి ఉత్తర దిక్కుకు తిరిగి నమస్కరించి ఆయన్ని ధ్యానించాలి. ఆ మంత్రము రానటువంటి వారు అంగారకుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ నమస్కరిస్తే చాలు అని చెప్పారు. ఇక ఆ తరువాత సాయంత్రం పూట, ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయం గడిచిన తర్వాత, చంద్రోదయం అయిన తరువాత ఆ ఇంటి ముందర ప్రాంగణంలో చక్కగా గోమయంతో అలికి రంగవల్లులతోటి ముగ్గులు దిద్ది అక్కడ కుంకుమతోటి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. 8 దళములతోటి 8 రేఖలతోటి ఒక పద్మాన్ని ఏర్పరచాలి. ఒకవేళ కుంకుమ కనుక లేకపోతే రక్తచందనంతోనైనా సరే ఆ ఇంటి ముందు అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అష్టదళ పద్మాన్ని వేసి అక్కడ లిఖించి ఆ పద్మం చుట్టూ కూడా 4 కుంభములను భక్ష్యభోజ్యములతోటి, వరి అన్నముతోటి శాలిధాన్యముతోటి కూడినటువంటి భక్ష్యములను తయారు చేసి ఆ భక్ష్యములతో కూడినటువంటి 4 కలశములను ఆ పద్మము చుట్టూ 4 కోణములలోనూ ఉంచాలి. అదేవిధంగా పద్మరాగములను కూడా ఆ 4 కోణములలో ఉంచాలి. అలాగే గంధపుష్ప అక్షతలు వీటినన్నింటినీ కూడా పూజాద్రవ్యములన్నీ కూడా అక్కడికి చేర్చుకుని సిద్ధం చేసుకున్న తరువాత ఒక గోవుని తీసుకురావాలి. కపిల గోవుని తీసుకువచ్చి ఆ కపిల గోవుకి శృంగములకు అంటే కొమ్ములకు బంగారు తొడుగుని, అదేవిధంగా గిట్టలకు పాదములకు వెండి తొడుగుని ఉంచి దోహన పాత్రతోటి అక్కడికి తీసుకువచ్చి ఆ గోవుని పూజించాలి. పూజించి సౌవర్ణ శృంగాం కపిలాం అధార్చ్య రౌప్యైః కురైః కాంస్యదోహాం సవస్త్రాం దురంధరం రక్తఖురంజ సౌమ్యం ధాన్యాని సప్తాంబర సంయుతాని. అలాగే 7 ధాన్యములను అక్కడ ఏర్పరచుకుని ఒక వస్త్రంలో మూట కట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. మరి ధాన్యములతో సహా ఆ ఆవుని పూజించి దానం ఇవ్వాలిట. అలాగా వీటితో పాటుగా అంగుష్ఠమాత్రం పురుషం తథైవ సౌవర్ణమపి, అంటే బంగారముతోటి అంగుష్ఠమాత్రం బొటన వేలంత పరిమాణంతో ఉన్నటువంటి అంగారకుని యొక్క ప్రతిమను తయారు చేయాలి. 4 బాహువులతోటి, అదేవిధంగా ఆ బాహువులు దీర్ఘబాహువులతో, పొడవాటి బాహువులతో ఉన్నటువంటి అంగారకుని యొక్క ప్రతిమను సిద్ధం చేసుకుని ఒక కడవలో, ఒక కుండ అంటామంటే రాగిది, ఒక రాగి పాత్రలో బెల్లం ఉంచి ఆ బెల్లము మీద ఈ అంగారకుని యొక్క ప్రతిమను, అదేవిధంగా కొంత సర్పి నెయ్యిని కూడా ఉంచి ఈ బెల్లము ఆ నెయ్యి ఆ అంగారకుని ప్రతిమను కలిపి ఒక బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇవ్వాలిట. ఇలా ఈ వ్రతంలో చేయవలసినటువంటి పూజ, దానము, ఇటువంటి విశేషాలను తెలియజేశారు. దాతవ్యమే తత్సకలన్ ద్విజాయ కుటుంబినే నైవతు దంభయుక్తే. చూడండి, ఇక్కడ కూడా కుటుంబినే, కుటుంబంతో కూడినటువంటి వాడైన ఒకానొక బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు దంభయుక్తే, గర్విష్ఠ అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి మాత్రం ఇవ్వకూడదు. అంటే గర్వ వివర్జితుడైనటువంటి ఒకానొక సాత్విక స్వభావం కలిగినటువంటి వాడైన బ్రాహ్మణోత్తముడికి ఈ గోవును, అదేవిధంగా ఆ బెల్లము, రాగి
పాత్రతో కూడి రాగి పాత్రలో బెల్లము, దాని మీద అంగారకుని యొక్క ప్రతిమ, సర్పి కూడినటువంటి ఆ నెయ్యితో కూడినటువంటి వాటిని ఒక సాత్వికుడైనటువంటి వేదవిధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాలి అని చెబుతూ అక్కడ చెప్పవలసినటువంటి అంటే ఆ పిలుచుకొచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడికి చేయవలసిన పూజను గురించి చెబుతూ ఉన్నారు. భూమిపుత్ర మహాభాగా స్వేదోద్భవ పినాకిన రూపార్థం త్వాం ప్రపన్నోహం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఆ బ్రాహ్మణోత్తముడిని పిలుచుకొచ్చి ఆయననే అంగారకునిగా భావించి ఆయన ఆవాహనాది కార్యక్రమాలతోటి ఆయన్ని పూజించి, ఓ భూమిపుత్ర, పరమేశ్వరుని యొక్క స్వేదము నుండి ఆవిర్భవించినటువంటి వాడా, నా శరీరము తేజోవంతం అవ్వటం కోసము, ఆయుష్తోటి ఆరోగ్యముతోటి వర్ధిల్లటం కోసము నీకు నేను అర్ఘ్యపాద్యాది ఉపచారములను సమర్పిస్తూ ఉన్నాను, వాటిని గ్రహించి నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి మంత్రేణానేన తత్వార్థం రక్తచందన వారిణ. ఈ విధంగా ఇవన్నీ కూడా అంగారకునికి ఎర్రని వర్ణము అంటే ఇష్టము కావున, అసలు అంగారకుడు అంటే అంగారవత్ అంటే ఎర్రనైనటువంటి దేహము కలిగినటువంటి వాడు కాబట్టి అంగారకుడు అని ఆయనకి పేరు వచ్చింది. అందుకనే ఆయనకి వినియోగించేటటువంటి పూలు కానివ్వండి, వస్త్రములు కానివ్వండి, ఈ అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా ఎర్రనైనటువంటి వర్ణంలో కనుక ఉన్నట్లయితే అత్యంతము ప్రీతి చెందుతాడు. కావున ఈ మంత్రములతోటి ఎర్రనైనటువంటి రక్త చందన జలములతోటి ఆయనకి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా ఇచ్చి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములలోనే ఆ అంగారకుణ్ణి భావించుకుని తతోచ్చేద్విప్రవరం రక్తమాల్యాంబరాజిభి. చూడండి, ఆ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముని ఎర్రనైనటువంటి మాలలతోటి వస్త్రములతోటి ఆయన్ని పూలతోటి కూడా పూజించాలిట. పూజించి ఇదే విధంగా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఏది భూమిపుత్ర మహాభాగా స్వేదోద్భవ పినాకిన రూపార్థం త్వాం ప్రపన్నోహం గృహాణార్ఘ్యన్నమోస్తుతే అని ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ గోమిథునాన్ని అదేవిధంగా ఏర్పరచుకున్నటువంటి ఆ రాగి పాత్రలో బెల్లము, ఆ బెల్లము మీద కొంత నెయ్యి, అక్కడ ఆ అంగారకుని యొక్క ప్రతిమ ఏదైతే ఉందో ఆ రెంటిని కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి సమర్పించాలట. సమర్పించి శయ్యాంచ శక్తిమాన్ దద్యాత్. ఒకవేళ శక్తి కనుక ఉన్నట్లయితే, చూడండి ఎప్పుడూ కూడా బలవంతంగా ఇవ్వండి, తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పటం లేదు. శక్తి కనుక ఉన్నట్లయితే తమ శక్తి కొలది ఇవ్వాలి. ఇంకా శక్తి ఉన్నట్లయితే కనుక శయ్యాదానం కనుక చేసినట్లయితే యద్యదిష్టతమంలోకే యచ్చాస్యదయితం గృహే. ఏదైతే ఇష్టమైనటువంటి వస్తువు ఉందో ఆ ఇష్టమైనటువంటి వస్తువుని పరిపూర్ణమైనటువంటి ప్రీతితో ఆ బ్రాహ్మణోత్తముడికి దానముగా కనుక ఇవ్వాలి అని చెబుతూ ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏమేమి దానము చెయ్యాలి, ఏ విధమైనటువంటి వర్ణం కలిగినటువంటి పూలను, వస్త్రములను, మాలలను వాడాలి అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. తెలియజేసి మరి ఇప్పుడు నియమాలను చెబుతూ ఉన్నారు. ఏమిటే నియమము అంటే నక్తం క్షీరాజనం కుర్యాత్ ఏవంచాంగారకాష్టకం. ఆ రోజు రాత్రిపూట కేవలం క్షీరాసనం పాలు మాత్రమే తాగాలిట. పాలు మాత్రమే తాగి ఈ వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకోవాలి. భగవంతుని యొక్క చింతనలోనే ఉండాలి తప్ప అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పరిపాలించాలి. ఈ విధంగా భగవంతుని చింతనలో ప్రాతః అంటే నిద్రలేచినప్పటి నుంచి కూడా ఆ మృత్తికా స్నానము, అంగారకుని యొక్క ప్రార్థన ఇవన్నీ చేసుకుని నిత్య విధులు ఏవైతే ఉంటాయో నిత్యకర్మానుష్ఠానం వాటిని కూడా పూర్తి చేసుకుని సాయంకాలం సంధ్యా సమయానంతరము ఇంటి ముందు ఆ కుంకుమతోటి అష్టదళ పద్మాన్ని ఏర్పరుచుకుని దాని చుట్టూ భోజ్యాదులతోటి 4 కలశములను ఏర్పరుచుకుని పద్మరాగమణులతోటి అలంకరించి అక్కడ ఒక ఎర్రనైనటువంటి కపిల గోవుని అక్కడికి తీసుకువచ్చి ఆ కొమ్ములకేమో సువర్ణముతోటి అదేవిధంగా గిట్టలకు వెండితోటి అలంకరించి ఒకానొక బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ అంగారకుని యొక్క ప్రతిమ, బెల్లము, అలాగే నెయ్యి వీటిని ఇవ్వాలి అని ఆ పూజా కార్యక్రమాన్ని చక్కగా తెలియజేశారు. తెలియజేసి రాత్రికి పాలను మాత్రమే స్వీకరించి ఉపవాసాన్ని చెయ్యాలి అంటూ ఈ విధంగా గనక 8 మంగళవారములు ఎవరైతే చేస్తారో వారికి ఈ అంగారక గ్రహం వల్ల వచ్చే దోషములు ఏవైతే ఉన్నాయో
కుజగ్రహ దోషములు, ఆ దోషములన్నీ కూడా పరిపూర్ణంగా సమసిపోతాయి. వారు కోరుకున్నటువంటి తేజస్సు, ఆయుష్షు, ఆరోగ్యము, అదేవిధంగా అభీష్టములు ఏవైతే ఉంటాయో వివాహాది అభీష్టములు అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి దీనినే అంగారక చతుర్థీ వ్రతము అని అంటారు అని ఇలాగా శుక్రాచార్యుల వారు విరోచనుడికి తెలియజేశారన్నమాట. చతురోవాధవాతస్య యత్పుణ్యం తద్వదామితే. ఈ విధంగా అంగారాష్టకం 8 వారములు చెయ్యాలి అని చెప్పారు. మరి 8 వారములు మాకు చేయటం కుదరదండి, మరి ఏమన్నా కొద్దిగా తగ్గించుకోవచ్చా? మనం ప్రతిదానికి ఇలాగే అడుగుతూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళినా డిస్కౌంట్ అంటుంటాం కదా, అలాగే ప్రతిదానికి కూడా మనం ఏదైనా తక్కువలో జరిగేది ఏమన్నా ఉన్నదా అని అంటూ ఉంటాం. అలాగా అడిగితే దానికి సమాధానం చెబుతున్నారు, చతురోవాధవాతస్య. పోనీ 8 వారాలు చేయటం కుదరకపోతే కనీసం 4 వారాలైనా సరే ఈ విధంగా చతుర్థి మంగళవారము కలిసినటువంటి ఈ మంగళవారం రోజున అంగారకుని యొక్క వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే అంగారక గ్రహ దోషములన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అని చెబుతూ ఇంకా ఆ అంగారక వ్రతం అంగారక చతుర్థి వ్రతం వల్ల కలిగే ఫలితాలను చెబుతూ ఉన్నారు. రూప సౌభాగ్య సంపన్న పుమాన్ జన్మని జన్మని విష్ణువాస శివే భక్త సప్తద్వీపాధిపో భవేత్. రూపముతోటి అంటే మంచి అందముతోటి, తేజోవంతమైనటువంటి శరీరముతోటి, యవ్వనముతోటి, అదేవిధంగా సకల సంపదలతోటి, వివాహాది శుభ పరంపరలతోటి, సత్సంతానాభివృద్ధితోటి, ఈ విధంగా ఏవైతే అవసరమో జీవనంలో అవన్నీ కూడా పుమాన్ జన్మని జన్మని, కేవలం ఈ జన్మలోనే కాకుండా వచ్చేటటువంటి జన్మలలో కూడా ఇవన్నీ కూడా పొందుతారు. అదేవిధంగా భగవంతుని యందు, విష్ణువు యందు కానీ పరమేశ్వరుని యందు కానీ అమితమైనటువంటి భక్తిని పొందగలుగుతాడు. ఆ అమితమైనటువంటి భక్తి అన్ని సంపదలను కూడా తెచ్చిపెడుతుంది అని ఈ విధంగా అంటున్నారు. ఏవముక్తో భృగునందనేన చకార సర్వం వ్రతమేతదైతః త్వంచాభిరాజన్ కురు సర్వమేతతు యతో క్షయం వేద విదో వదంతి అని చెబుతూ, ఓ రాజా విరోచన, కావున నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి నీవు సమస్తమైనటువంటి శుభాలను పొందవయ్యా అని శుక్రాచార్యుల వారు విరోచనుడికి చెప్పి చివరిగా ఒక మాట అంటున్నారు. ఏమని? శృణోతి యశ్చైనమనన్యచేతః తస్యాపి సర్వం భగవాన్ విధత్తే. ఎవరైతే ఈ అంగారక చతుర్థి వ్రతము యొక్క విశేషాలను వింటారో వారికి కూడా ఆ భగవంతుడు ఈ వ్రతము చేసినటువంటి ఫలితాన్ని ఇస్తారు. కావున ఈ వ్రతమును చేసినా, ఈ వ్రతము చేసేటటువంటి సమయంలో చూచినా, ఈ వ్రతము యొక్క విశేషాలను విన్నప్పటికీ కూడా అంగారక గ్రహము యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఏమైనా దోషములు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా భగవంతుని యందు అమితమైనటువంటి భక్తి కలుగుతుంది అంటున్నారు. అదే అంటున్నారు చూడండి, విష్ణువాస శివే భక్త సప్తద్వీపాధిపో భవేత్ అని. ఎందుకు అంటే ఆ భక్తే మనకు మార్గాన్ని చూపిస్తుంది. అందుకే అంటారు, త్వత్పాదాంభోజ యుగకత నిశ్చలా భక్తిరస్తు నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్రార్ధ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగకత నిశ్చలా భక్తిరస్తు అని అన్నారు. అంటే స్వామి, నాకు అధర్మము యందు కానీ, తుచ్చమైనటువంటి సంపదల యందు కానీ, భోగముల యందు కానీ బుద్ధి ఉండకూడదు. సరే, ఈ సాంసారికమైనటువంటి జీవనంలో ఇక్కడ ఆవిర్భవించాను కావున ఆ బుద్ధి అంటే అధర్మము యందు కానీ, భోగముల యందు కానీ, సంపదల యందు కానీ బుద్ధి నాకు ఉండవచ్చుగాక, ఉంటుంది, సహజమే. అయినప్పటికీ కూడా వీటితో పాటుగా ఏ జన్మలోనైనా సరే, ఎలాంటి జన్మను పొందినప్పటికీ కూడా నీ పాదముల యందు నాకు భక్తి ఎల్లప్పుడూ ఉండే విధంగా చూడు. ఆ భక్తి కనుక ఉన్నట్లయితే నాలో అధర్మము, భోగముల యందు ఆసక్తి, సుఖముల యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా నీ అనుగ్రహము చేత నేనన్నింటినీ కూడా తరించగలుగుతాను, అధిగమించగలుగుతాను. కాబట్టి నీ యందు భక్తి ఉండే విధంగా చూడవయ్యా అని కులశేఖరాళ్ళు వారు కీర్తించారు. మరి అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భగవంతుని యందు భక్తి, మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది అని పద్మపురాణంలో చక్కగా తెలియజేశారు. మరి అటువంటి వ్రతం గురించి మనం అంగారక చతుర్థి వ్రతం గురించి
ఈనాడు తెలుసుకున్నాము. మరి రేపు మరి ఒక విశేషమైనటువంటి వ్రతాన్ని గురించి తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. నేను చెబుతాను, మీరందరూ కూడా పలకండి. అథ శ్రీ పద్మ పురాణాంతర్గతే ఉత్తరఖండే శ్రీ వశిష్ఠకృత శ్రీ విష్ణు స్తోత్రం నక్షత్రగ్రహ పీడాసు రాజచోర భయేషు చ అగ్నిచోర నిపాతేషు సద్యః సంకీర్తయేదిదం సింహవ్యాఘ్రభయం నాస్తి నాభిచారభయం తథా భూతప్రేతపిశాచేభ్యః రాక్షసేభ్యస్తథైవ చ పూతనాజృంభకేభ్యశ్చ విఘ్నేభ్యశ్చైవ సర్వదా నృణాం క్వచిద్భయం నాస్తి తవేహ్యస్మిన్ ప్రకీర్తితే వాసుదేవస్య పూజాం యః కృత్వా స్తోత్రం ఉదీరయేత్ లిప్యతే పాతకైర్నాసౌ పద్మపత్రం ఇవాంభసా గంగాది పుణ్యతీర్థేషు యాస్నానైః నాప్యతే గతిః తాం గతిం సమవాప్నోతి పఠన్ పుణ్యాం ఇమం స్తుతిం ఏకకాలం వికాలం వా త్రికాలం వాపి యః పఠేత్ సర్వదా సర్వకాలేషు సోక్షయం సుఖమశ్నుతే చతుర్నామపి వేదానాం త్రిరావృత్యా చ యత్ఫలం తత్ఫలం లభతే స్తోత్రం అధీయానః సకృన్నరః అక్షయం ధనమాప్నోతి స్త్రీణాం భవతి వల్లభః పూజాం విందతి లోకేస్మిన్ శ్రద్ధయా సంస్మరన్ హరిం సర్వదా సంపదాయుక్తః విపదం నైవ గచ్చతి గోభిః నహ్రియతే స్తోత్రం నిత్యం యం కీర్తయేద్ధి యత్ అలక్ష్మీః కాలకర్ణీ చ దుస్వప్నః దుర్విచింతనం సద్యో నశ్యంతి భక్తానాం ఏతం సంశృణ్వతాం స్తవం ప్రాతరుద్ధాయ యోధీతే శుచిః విష్ణుపరాయణః అక్షయం లభతే సౌఖ్యం ఇహ లోకే పరత్ర చ దేవద్యుతి ప్రణీతం వై విష్ణు
విష్ణు ప్రీతికరం శుభం ప్రీతికరం శుభం విష్ణు ప్రసాద విష్ణు ప్రసాద జననం జననం విష్ణు దర్శన విష్ణు దర్శన కారకం కారకం యోగసారం యోగసారం ఇదం నామ ఇదం నామ స్తోత్రం స్తోత్రం పరమ పావనం పరమ పావనం యః పఠేత్ యః పఠేత్ సతతం భక్త్యా సతతం భక్త్యా విష్ణులోకం విష్ణులోకం స గచ్చతి సగచ్చతి ఇతి తే ఇతి తే కథితం స్తోత్రం కథితం స్తోత్రం గుహ్యం గుహ్యం పాప ప్రణాశకం పాప ప్రణాశకం ఇతి ఇతి శ్రీ పద్మ పురాణాంతర్గతే శ్రీ పద్మ పురాణాంతర్గతే ఉత్తరఖండే ఉత్తరఖండే శ్రీ వశిష్ఠకృత శ్రీ వశిష్ఠకృత శ్రీ విష్ణు స్తోత్రం శ్రీ విష్ణు స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఎవరైతే ఈ వశిష్ఠకృతమైనటువంటి విష్ణు స్తోత్రాన్ని పఠిస్తారో వారు అది కూడా ప్రాతరుద్ధాయ యోధీతే ప్రాతకాలంలో ఎవరైతే ఈ విధంగా పఠిస్తారో అక్షయ్యం లభతే సౌఖ్యం ఇహలోకే పరత్రచ. ఇంతకంటే చెప్పేదే ఉంటుంది. ఈ లోకంలో అక్షయమైనటువంటి సౌఖ్యాన్ని సుఖాన్ని పొందుతారు, అదేవిధంగా పరలోకంలో కూడా సుఖాన్ని పొందగలరు అనే విషయాన్ని చక్కగా మనకు ఫలశ్రుతిలో తెలియజేశారు. అటువంటి స్తోత్రాన్ని ఆ స్తోత్రంలో చెప్పినట్లుగానే ప్రాతకాలంలో మనందరము కూడా చక్కగా పారాయణం చేసుకున్నాము. మరి ఈ పారాయణ ఫలితాన్ని ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులందరికీ కూడా పరిపూర్ణంగా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాదులతోటి మన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అందరము కలిసి అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో